రైట్ నమస్తే. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి లెక్కింపు అయితే కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ముగిసిపోయినట్టుగా, అంటే రౌండ్ అయితే కంప్లీట్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లనే నమోదైనట్టుగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అందులో 3 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇప్పుడే ఈవీఎం ఓట్లు కూడా లెక్కింపు స్టార్ట్ చేశారు. షేక్పేట్ డివిజన్ నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉంది. ఫస్ట్ షేక్పేట్ డివిజన్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి కూడా మనకు లోపల నుంచి సమాచారం అందుతూ ఉన్నది. ఇక్కడ ప్రజెంట్ లోపల చూసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్స్, ఎలక్షన్ కమిషన్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లోపల కార్యక్రమాలు అన్నీ పూర్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఓట్ల లెక్కింపుకు మొత్తం 10 రౌండ్లు పెట్టుకున్నారు. దీంట్లో 10వ రౌండ్లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది కూడా పూర్తిగా తేలిపోతుంది. దీనికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రజెంట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి స్టేడియం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ పోలీసుల భద్రత అనేది కొంచెం కట్టదిట్టం చేశారు. ఇక్కడ పోలీసుల భద్రతా బలగాలు అనేవి కొంచెం సెంట్రల్ నుంచి చాలా బాగా దించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇందులో లోపలికి సంబంధించినటువంటి విషయానికి వస్తే లోపల కూడా ఎవరిని పాసులు లేకుండా ఎంట్రీ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా మరి కాసేపట్లో ఇప్పుడే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవీఎంల ఓట్లకు సంబంధించి ఇంకా మరి కాసేపట్లో నాయకులు కూడా వచ్చే అవకాశం ఇక్కడికి ఉన్నది. కాంగ్రెస్ ఒక పక్క దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా మేము గెలవాలి అని అనుకుంటుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి బీఆర్ఎస్కి కూడా కొంత ప్రాధాన్యత ఉన్నది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ మేమే కైవసం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. లోపలికి సంబంధించి మీడియాను కూడా కొంత పాసులు ఇచ్చి ఎలక్షన్ పాస్కి సంబంధించేసి అది ఇచ్చిన తర్వాతనే లోపలికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు పోలీసుల బలగాలు కూడా చాలా, ఇటు ట్రాఫిక్ కావచ్చు, అటు పోలీసుల బలగాలు కావచ్చు, చాలా కట్టదిట్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏ రిమార్కు లేకుండా ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అయ్యేటట్టుగా మనకు వీళ్ళందరూ చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తం 10 రౌండ్ల లెక్కింపులు అనేవి జరగబోతూ ఉన్నాయి. టోటల్గా 10 రౌండ్లు. 10వ రౌండ్లో అసలు ఏం జరగబోతూ ఉన్నది, ఎవరు గెలుస్తారు అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ అసలు ఫస్ట్ నుంచి ప్రాధాన్యంగా దీన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా సీట్ని మళ్ళీ మేమే సంపాదించుకోవాలని చెప్పి చెప్పుకోవాలని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటా ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలి ఈ సీట్ని అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్గా తీసుకొని స్టార్టింగ్ నుంచి ఒక 3 మంత్రులు ఇన్ఛార్జ్గా పెట్టి మరి నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో అసలు ఏం జరగబోతూ ఉన్నది, నిజంగానే నవీన్ యాదవ్ కావచ్చు, ఇటు లంకల దీపక్ రెడ్డి కావచ్చు, ఇటు మాగంటి సునీత కావచ్చు, 3 పార్టీల నుంచి పార్టీ నాయకులు కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయవేత్తలలో కూడా కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో నెలకొన్నది. ఎవరు గెలుస్తారు, ఏం జరగబోతూ ఉన్నది అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది, కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నదని చెప్పి కూడా ప్రధానంగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక ఆరోపణలు వచ్చినాయి. పోలింగ్ స్టేషన్లో కూడా చాలా వరకు వీళ్ళు చాలా ఉధృతంగా పోలింగ్ అనేది నడిచింది. గొడవలు కావచ్చు, ఇలాంటి ఒక ఘర్షణ వాతావరణంలో పోలింగ్ అనేది పూర్తయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతూ ఉన్నది, ఈరోజు గెలుపు ఎవరిది ఉండబోతూ ఉన్నది అనేది తెలియాలంటే మనం ఇంకో కొన్ని గంటలు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లోపల చూసుకున్నట్టయితే లోపల పరిస్థితి అయితే ఇట్లా ఉంటా ఉన్నది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఎవరిని కూడా రానిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పాసులతోనే మొత్తం కూడా లోపలికి ఎంట్రీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇప్పుడే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మరి కొన్ని గంటల్లో మనకు లెక్కింపు పూర్తి అవుతుంది. దాని తర్వాత గెలుపు ఎవరిది అనేది విషయం కూడా మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది.